నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రాహ్మణ ఆర్థిక స్థితిగతులు మార్చే కోఆపరేటివ్ సొసైటీ. రాజమహేంద్రవరంలో 16వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభం. మహిళలను అన్ని రంగాల్లో మరింతగా ప్రోత్సహించాలి. గోరంట్ల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు. భూపాలపట్నంలో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలి. వైసీపీలో చేరిన మాజీ మంత్రి కార్పొరేటర్ మెరపల దంపతులు. ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆడిపోసుకుంటే పదవులు రావు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ సెల్ నాయకుల ధ్వజం. బ్రాహ్మణులు ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ప్రయత్నం చేస్తోందని, ఈ సొసైటీ సేవలను వినియోగించుకోవడం ద్వారా బ్రాహ్మణులు తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక తిలక్ రోడ్ జీవీఎస్ అప్పారావు వీధిలో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ 16వ బ్రాంచ్ గురువారం ప్రారంభమైంది. మంత్రి వేణుగోపాలకృష్ణ, సొసైటీ చైర్మన్ అమ్మాప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరతరాం, బ్రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగడానికి సొసైటీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సొసైటీ చైర్మన్ అమ్మాప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ ఆలోచనలు వ్యాపారాత్మకంగా ఉండాలని, ఇందుకు సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆలోచనలు మారాలన్నారు. అనేక వ్యాపారాలు బ్రాహ్మణ సలహాలతోనే రాష్ట్రంలో నడుస్తున్నాయని తెలిపారు. సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి గుళ్లపల్లి నాగసాయి మాట్లాడుతూ 76,000 సభ్యులతో 32 కోట్ల డిపాజిట్లతో నడుస్తోందన్నారు. సొసైటీ జనరల్ మేనేజర్ అన్నప్రగడ కుమారస్వామి, మంగళంపల్లి ఆంజనేయమూర్తి, జిల్లా సహకారాధికారి వై ఉమామహేశ్వరరావు, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, బ్రాహ్మణ సంఘం నాయకులు గాడేపల్లి సత్యనారాయణమూర్తి, తంతుర్తి ప్రసాద్, జిల్లా మహిళా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి కె సూర్యకుమారి, రాజమండ్రి, కాకినాడ బ్రాంచ్ మేనేజర్లు ఎర్రమిల్లి నాగభూషణం, పుల్లకవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ తిలక్ రోడ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 16వ బ్రాంచ్ మరి వాళ్ళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు పీకే రావు గారు, అదేవిధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ గారు, అధికారులు, మా 22వ వార్డు ఇన్ఛార్జ్ దూర్వాసుల గారు, వీళ్ళందరూ కూడా అందరి యొక్క అమృత హస్తాలతో ఇవాళ ఈ యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ఒక్కటే అంశము బ్రాహ్మణ సమాజానికి చెప్పే అంశం ఏంటంటే, ఇవాళ బ్రాహ్మణ సమాజం అందరూ కూడా ఇది మన సొంత బ్యాంకు. దీంట్లో మనము వివిధ బ్యాంక్స్లో ఏదైతే మనము డిపాజిట్స్ చేసుకుని ఉన్నామో ఆ డిపాజిట్స్ని మన సమాజంలో మన క్రెడిట్ సొసైటీలో పెట్టడం వలన ఈ యొక్క బ్యాంక్ యొక్క మూలనిధి పెరుగుతుంది. ఇది పూర్తి స్థాయిగా అధికారుల పర్యవేక్షణలో మన బ్రాహ్మణ సమాజానికే లోన్స్ ఇస్తాం. సో అలాంటి మరి ఈ యొక్క గొప్ప బ్యాంక్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నా పూర్తి సహాయ సహకారాలు ఈ బ్యాంక్ యొక్క పురోగతి పైన, ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పైన పూర్తిగా నిమగ్నమై దీని గురించి పనిచేస్తానని. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రూరల్లో ఒక రోజు ముందుగానే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడక ముందే ఎన్టీ రామారావు మహిళల సంక్షేమానికి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలాగా పక్కా గృహాలు నిర్మాణాలు, ₹2 కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ప్రోత్సహించి వారికి ఆర్థికంగా స్వావలంబన లభించేలా చేశారన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రవేశిస్తున్నారని, వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి ఉన్నతి వైపు దృష్టి సారించాలని కోరారు.
మజ్జి పద్మ మాట్లాడుతూ గోరంట్లను రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేయాల్సిన బాధ్యత మహిళలందరిపైన ఉందన్నారు. టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, మార్ని వాసుదేవ్, గంగన హనుమంతరావు, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కూరుకూరి కిషోర్, రొంపిచెర్ల ఆంటోనీ, కసిరెడ్డి దుర్గాప్రసాద్, పిల్ల తనూజ, ముత్తాబత్తుల విజయ, దండమూడి ప్రమీళ, గొందేసి మాధవిలత, పసుమర్తి నాగవర్ధిని తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే రాజమహేంద్రం రూరల్ తెలుగుదేశం మహిళా విభాగం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ప్రపంచంలో సగానికి పైగా ఉన్న మహిళల హక్కులు కాపాడటం కోసం ఇప్పుడు మహిళా దినోత్సవం నడుస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు ముందే రామారావు గారు మహిళాభ్యుదయం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్యం కానీ అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ఆయన అమలు చేశారు. దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ప్రోత్సహించి వారికి ఆర్థికంగా స్వావలంబన లభించేలాగా చేశారు. అలాగే గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చి వారిని ఆదుకున్నారు. ఇవాళ మహిళల రక్షణ కోసం కొన్ని చట్టాలు చేసి ముందుకు తీసుకువెళ్ళాం. ఇవాళ ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మానభంగాలు, దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు పెరిగిపోయినాయి. పొలాలపై వంట చేసుకుంటూ ఆ పొలాలపై గిన్నె తోముకుంటూ పిల్లలు స్కూల్కి తెచ్చుకుంటూ మళ్ళీ వంట చేసుకుంటూ ఇలాగే ఉండేవాళ్ళం. కానీ ఆ మహానుభావుడికి డ్వాక్రా సంఘాలు పెట్టాలని ఎలా ఆలోచించిందో తెలియదు. ఇవాళ డ్వాక్రా సంఘాలు పెట్టి మనందరికీ కూడా మొట్టమొదటి దీపం పెట్టుకుని గ్యాస్ కూడా ఇచ్చాడు. ఏమో ఇచ్చారా? ఇచ్చాడు. అప్పుడు గ్యాస్ ఎవరిలో తెలుసా? బాగా డబ్బుల వాళ్ళలో మాత్రమే ఉండేది. మనలాంటి పేదవాళ్ళలో గ్యాస్ ఉండేది కాదు. ఆ రోజున గ్యాస్ 10,000 రూపాయలు ఉంటే కలిసి ఆ టైంలో మనందరికీ కూడా పుల్లలపై మానిపించి మనందరి చేత డ్వాక్రా సంఘాలు పెట్టించి దీపం గ్యాస్ ఇచ్చేది. అంతేకాదు ప్రతి గ్రూప్ కి కూడా ఎంతమంది మహిళలు ఉన్నా సరే ఒక్కొక్క మహిళకి కూడా రివాల్వింగ్ ఫండ్ అని చెప్పేసి 2,000 రూపాయలు వేశాడు. రైతులకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని, ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలని సేకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించి కుటుంబాలు పోషించుకోవడానికి ఈ కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. రాజనగరం మండలం సంపత్ నగరంలో పాల సేకరణ, భూపాలపట్నంలో BMCU ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ పాలు అమ్మే పాడి రైతులకు సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం, వెన్న శాతంకి అనుగుణంగా ఇచ్చే ధరలో జగనన్న పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 170 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ గ్రామంలో ఉండేవాళ్లు మీ నుంచి పాలను సేకరించడం, వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం, మహిళలు, మీ గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి 35,000 రూపాయల బ్యాంకు రుణం మంజూరు చేయడం, చేయూత పథకం ద్వారా 18,750 చొప్పున ఆర్థిక భరోసాగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మరింత ఆర్థిక బలోపేతం కావడంతో పాటు మన పిల్లలకి నాణ్యమైన పాలని అందించడం జరుగుతుందన్నారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మద్దతు ధరలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ జగనన్న పాలన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద పాడి రైతులు కూడా పెద్ద ఎత్తున మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం అమూల్ సంస్థ ద్వారా వేల లీటర్కి కనీసం అంటే 5 నుంచి 10 రూపాయలు తక్కువ కాకుండా అదనంగా రైతుకి లాభం చేకూర్చినటువంటి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి జగనన్న పాలనలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, ఆయన భార్య ప్రముఖ న్యాయవాది పద్మావతి, కొల్లి దీపు అతని మిత్ర బృందంతో కలిసి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించారు.
స్థానిక ఇన్నీసుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరపల శ్యామలరావు దంపతులకు కొల్లిదీపు అతని మిత్ర బృందానికి పార్టీ కండువాలను మంత్రి వేణు, వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్లు సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న నవరత్నాలతో అన్ని కుటుంబాలకు సంక్షేమం ఇంటి ముంగడికే చేరుతుందన్నారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధితో జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తితో ఉన్నారన్నారు. మరోసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ నేత గొందేసి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాలాను, దమ్ము ప్రసాద్, చాప రాజా, రాయుడు రాక, కుడుపుడి గిరి పాల్గొన్నారు. ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఒక కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన ఆశయం 2.5 లక్షల ఆరోగ్యశ్రీ అయితే 25 లక్షల ఆరోగ్యశ్రీ అయింది. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల విద్య నుంచి మొదలైంది. ఇలాగే ఇవాళ గణేష్ కానీ, రాజా కానీ వీళ్ళందరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నేను చాలా సందర్భాలు అంటాను, అన్న వాళ్ళు ఒక శ్లోకం చెప్పేవారు, ఒకటి అయింది నలుగురు పనిచేస్తామని. ఒకటి అయింది నలుగురు, ఒకడు రాజా, గణేష్, విజయలక్ష్మి గారు, తర్వాత రాజా గారి వైఫ్, 5 వాళ్ళ ఫౌండేషన్. నేనేమంటానంటే ఒకటి అయింది ఎనమండగరం పనిచేస్తాం, నేను నా 2 కొడుకులు కూడా కలిసి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా పనిచేసేవారో ఆయన అభినవ పుత్రుడు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, ఆయన గురించి మీకు చాలా చెప్పచ్చు. అందరికీ తెలిసిన విషయం, చక్కగా మాట్లాడతారు, చక్కగా పనిచేస్తారు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎలాగైతే అందరికీ అందుబాటులో ఉండేవారు, వేణుగారు కూడా చక్కగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత వాసులకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నడిపిస్తారు. ఆయనకి మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ అసెంబ్లీకి పంపితే ఆయన మనకి ఈసారి మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని గెలిపించినట్టే. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ మంత్రిగా వస్తారు. ఈయన మంత్రిగానే ఈ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రెండోసారి మంత్రిగా రాబోతున్నారు. అడగగానే అన్న మన వార్డు అన్ని రకాలుగా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, వార్డుకు ఒక పెద్ద దిగ్గా ఎవరో ఒకరు రావాలి, అందరు ప్రతి గడపకి సాయం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక మెరపల్లి శ్యామలరావు గారు అని నేను తెలుసుకొని, అన్న నువ్వు పార్టీకి పనిచేయాలి, పార్టీలో జాయిన్ అవ్వాలి, మినిస్టర్ గారికి పనిచేయాలి, ఈ వార్డుల్లో ప్రజానికం బాగుండాలి అంటే నువ్వు రావాలని అడగగానే ఆయనకున్న కొన్ని కష్టాలు, కొన్ని తలపోట్లు, లేదు ఇప్పుడు నేను పని చేయగలనా లేదని ఆలోచించి కూడా, లేదు పేద ప్రజలు బాగుపడతారంటే నేను వస్తాను అని చెప్పి ఈరోజు వచ్చి ఇక్కడ నుంచొని ఈ కార్యక్రమం చేసినటువంటి శ్యామలరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పద్ధతి పాడు లేకుండా, పెద్దలంటే కనీస గౌరవం లేకుండా ఎంపీ మార్గాని భరత్రాం ప్రవర్తిస్తున్న తీరులో మార్పు రావాలని సభ్య సమాజం తలదించుకునేలా పబ్లిక్ మీటింగ్లో చెప్పు చూపించిన అటువంటి వ్యక్తికి ఓటు వేయవద్దని టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు చాపల చిన్నరాజు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చాపల చిన్నరాజుతో పాటు 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని మాట్లాడారు. ఎంపీ భరత్ చర్యలను చూసిన తర్వాతనే తన మిత్రపక్షం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బెల్ట్ తీసి చూపించారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. తప్పు చేస్తున్న వాలంటీర్ను వాదించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎంపీ భరత్ రామ్ తండ్రి సక్రమమైన మార్గం పెంచలేకపోయారేమో, బెల్ట్ తీస్తే వక్రబుద్ధి మారి ఉండొచ్చునని మాత్రమే
అనుశ్రీ చెప్పారన్నారు. అధికార మదంతో భరతరాం తన తండ్రి వయసు ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపించడం ఏంటని ప్రశ్నించారు. ప్రవీణ్ చౌదరి పేపర్ మిల్లులో అక్రమాలకు పాల్పడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. నక్కా శ్రీనకేష్, ప్రవీణ్ చౌదరిలకు ప్రస్తుతం వారి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని, పదవుల కోసం ఆశపడి పార్టీలో చేరిన వారికి ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని ఆడిపోసుకోవడమే పరిపాటిగా పెట్టుకుని పదవులు వస్తాయన్న ఆశతో అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. నగర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు మేడికొండ అప్పారావు, కానేటి ప్రభుదాస్, ఇంద్రవర్ధన్, శేషు, గుంటారాము, చింత సత్యనారాయణ, బొడ్డుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ గారిని మా నక్కా నగేష్ గారు మరి వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదం. చెప్పు చీవిచ్చారు అని ఎంపీ చీవిచ్చాడు అని అన్న నక్కా నాగేష్ గారు టెక్నికల్ పాయింట్స్ అని మాట్లాడుతున్నారు. మరి నక్కా నాగేష్ గారు మరి ఒక పార్టీలో వారి స్థానం ఏంటో మరి రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా తెలియట్లేదు. ఎప్పుడన్నా ఏదన్నా చీటీలేసి ఆ డ్రాలో వస్తే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప మరి రాజమండ్రి ప్రజల పక్షాన కానీ ఒక దళిత నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఈ నక్కా నాగేష్ గారు మరి ఏ రోజు దళితుల పక్షాన మాట్లాడడం కానీ ఆయనకి ఏమీ కనబడలేదు. అనుశ్రీ సత్యనారాయణ గారు తీసిన బెల్ట్ ఒకటే కనబడింది ఆయనకి. మరి మీ నాయకుడు చేసిన కార్యక్రమాన్ని చెప్పు ఏ విధంగా చూపించారు అనేది ఈ రాజమండ్రి ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా నాగేష్ గారు? రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతిని రాజమండ్రిలో ప్రతిబింబించే విధంగా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక పేద ప్రజలకి అన్యాయంగా పనిచేస్తున్న వైసీపీ వాలంటీర్ని ప్రశ్నిస్తే చెప్పు తీసి చూపెడతావా నువ్వు? ఏంటిది? మన తండ్రి సమానుడైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఈ విధమైన సంస్కృతినే మీ చోటా నాయకులైనటువంటి నిన్న ప్రవీణ్ చౌదరి ఏమంటున్నాడండి, దాడులు చేస్తాను మీరు ఆగగలరా అంటున్నాడు. ఏం దాడులు చేస్తావా? ఇది ఏమన్నా నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా? మీ సామ్రాజ్యం అనుకుంటున్నారా? ఎటుపోతుంది ప్రజలారా? మీరు అందరూ గమనించండి. రాజమండ్రి సంస్కృతి ఇలాంటి నాయకులకు మీరు ఓటేస్తే ఇంకా రాజమండ్రి ప్రజలు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాగైతే కొంతమంది వలసపోతా ఉన్నారో వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, అదేవిధంగా ఈ లోకల్ నాయకులైనటువంటి భర్త గారికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు, స్వయంగా ఆయనే సరే ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకు ఇక రాజమండ్రి ప్రజలు ఇళ్లలో కాపురాలు చేసుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదిత్య, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తటపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విజయానికి చిహ్నమని, మీరంతా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్బీఐ మీ విజయం ఎప్పుడు వెన్నంటి ఉంటుందన్నారు. ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆదిత్య మహిళా కళాశాలలో జరగడం గర్వంగా ఉందని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, బివి రమాదేవి, కె మహేశ్వరి, నిసుపేట ఎస్బీఐ శాఖ చీఫ్ మేనేజర్ బిఎస్ఎస్ ప్రసాద్, కె సుమంత్, జె చైతన్య, ఎం సృజన తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది యాక్చువల్ రియల్ లైఫ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఛాలెంజెస్, కాన్సిక్వెన్సెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్. ఎందుకంటే చాలామంది పిల్లలు బయటకు వెళ్తే వేరియస్ గోల్స్ ఉంటాయి, మీకు యాస్పిరేషన్స్ ఉంటాయి. ఐ వాంట్ రీచ్ దట్, ఇలా అవ్వాలి, నేను ఇలా ఎంఎస్ చేయాలి, ఇలా ఫారెన్ వెళ్ళాలి, బీటెక్ చదవాలి, ఇలా మంచి హౌస్ వైఫ్ అవ్వాలి, ఒక ఎంప్లాయర్ అవ్వాలి, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలి. అంటే ఈ గోల్స్ కానీ ఈవెంట్స్ ఇవన్నీ సరి కూడా మీరు రీచ్ అవ్వాలి. నా రిక్వెస్ట్ ఒకటే మీది, ఎందుకంటే ఉమెన్స్ డే కార్డు మీరు మీ డే కార్డు నేను మీకు చెప్పగలేదు ఒకటే సందేశం ఒకటేను. మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో మీ కాలేజీలో మీ రెహమాన్ గారు ప్రిన్సిపల్ గారు ఏంటో మీ అందరికీ చాలా చూస్తే అర్థమైపోయింది. ఆ ఇంటిమేసీ ఏంటి, మా ప్రిన్సిపల్ గారి తరఫున ప్రిన్సిపల్ గారు అంటే ఎంత అభిమానం, ప్రేమ ఉందో కాలేజీ మీ పిల్లలకి నాకు అర్థమవుతూనే ఉంది. మీరు మరి గురువులు చెప్పే పాఠాలు ఎలా ఉండే నాకు తెలియదు. సబ్జెక్ట్ ప్రకారం ఓకే అగ్రి, బుక్స్లో ఉన్న స్టడీస్ మీరు చదువుతారు. ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు రియల్ హీరోలు కాబోతున్నారు.
మానవ జీవన విధానం ఎలా ఉండాలో రామాయణం మనకు నేర్పుతుందని పలువురు పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం ఆధారంగా సీతారామ కథ సుధా పేరుతో రచయిత జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం శైలిలో అందించిన 6వ భాగం యుద్ధకాండ గ్రంథావిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పివిబి సంజీవరావు స్వాగతం పలుకగా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాల త్రిపుర సుందరి జ్యోతి ప్రజ్వలన చేశారు. రామాయణం చదవటం వలన కలిగే ప్రయోజనాలను దీక్షితుల షణ్ముఖ శివానంద్ వివరించారు. యుద్ధకాండతో పాటు మొత్తం 6 కాండాలను 3 భాగాలుగా ముద్రించడంతో ఈ గ్రంథాలను మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాక రఘునాథ శర్మ, రాష్ట్ర బీసీ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్కాని భరత్ర, ప్రఖ్యాత సినీ రచయిత మరుధూరి రాజా, సుబద సాంస్కృతిక మాసపత్రిక ఎడిటర్ డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావు ఆవిష్కరించారు. జోరా శర్మ గ్రంథ సమీక్ష చేశారు. డాక్టర్ టివి నారాయణరావు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి పీఠం అధిపతి చిన వెంకన్నబాబు, రొటేరియన్ పట్టబగులు వెంకట్రావు, ఎస్పీ గంగిరెడ్డి, సన్నిధాన శాస్త్రి, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు దీక్షితుల సుబ్రహ్మణ్యం దంపతులను అభినందించారు. శ్రీరామ కథాసుధా పబ్లిషర్ జె రమేష్ రాజా, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎం రామమూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి తదితరులు పర్యవేక్షించారు. వేదవిధులు చెప్పినటువంటి మాట, అమంతరం అక్షరం నాస్తి అమూలం ఔషధం నాస్తి. ప్రకృతికి ఉన్నటువంటి గొప్ప ధర్మం ఏంటంటే ప్రతి అక్షరము ఒక మంత్రమే, ప్రతి మూలము అంటే వేరు ఒక ఔషధం. అంటే మన కళ్ళ ఎదురు ఉన్నటువంటి దాన్ని ఎరగడానికి ఆ సూక్ష్మ జ్ఞానాన్ని మనకి భగవంతుడు ప్రసాదించారు. ఒక సందర్భంలో స్వామివారిని నేను కలిసినప్పుడు ఏదో చికాకుగా ఉన్న జీవితానికి వారు రామాయణంలోని కొన్ని కాండాల్లో సంబంధించినటువంటి అంశాల మీద పఠనం చేయమన్నారు. ఒక్కటైతే వేద విధులు జ్ఞాన విధులైనందరికీ ఒక సాక్షిగా చెప్పగలిగినటువంటిది ఈ అవంతరం అక్షరం నాస్తి అనేటువంటిది అనుభవపూర్వకంగా నేర్చుకున్న వాడిని. అమ్మవారు పరమశివుని అడుగుతారు కదా, కేనోపాయన రఘున విష్ణు నామ సహస్రకం పచ్చిదే పండితే నిత్యం శ్రోతులు ప్రభు. శ్రోతలు ఏ రకంగా విష్ణు సహస్రనామాన్ని ఎరగలరంటే రామ 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 3 సార్లు రామ అంటే సహస్రనామ ఫలాన్ని ప్రసాదించగలిగినటువంటి రామనామాన్ని పరమశివుడే అమ్మవారికి ఉపదేశించినటువంటి విధానం. అప్పుడు శబరి ఎలా అయితే ఉన్నాలో ఇప్పుడు కూడా శబరి కూడా ఉంది మనకి. ఎవరు తెలుసా, 92వ సంవత్సరం నుంచి 1992వ సంవత్సరం నుంచి మౌనం పాటించిన శబరి ఒకరున్నారు ఈ దేశంలో. 92వ సంవత్సరం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న శబరి ఒకరున్నారు ఈ దేశంలో. అందుచేతను రాముడి ఆవిర్భావానికి కారణభూతమైన పరిస్థితులన్నీ కూడా ఈవేళ బాలరాముడి ప్రతిష్టకి కూడా జరిగాయి. అంతేకాదు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ సన్నివేశాన్ని మనం ఏ రకంగా డీకోడ్ చేసుకోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అంటే, నేపాల్ నుంచి ట్రక్కుల ఆభరణాలు, వస్త్రాలు, ఏవేవో కానుకలు వచ్చాయి. ఎందుకంటే నేపాల్ సీతమ్మ వారి జన్మస్థలం కనుక అరణంగా ఈ అత్తవారి కానుకలు పంపించారు అని పత్రికలు రాసేది. కానీ నిజానికి సీతమ్మ వారు భూదేవి పుట్టిన కూతురు. ఆ భూదేవి ఈ భారతదేశానికి అద్భుతమైన కానుకలు ఇవ్వబోతోంది. రామాయణాన్ని గురించి ఎన్ని వేల మంది ఎన్ని రకాలుగా చెప్పినా ఒక ప్రాచీన తెలుగు కవి ఒకటి అన్నాడు, రాఘవేశ్వరు చారిత్రము ఎందరు ఎన్ని కతులను వర్ణించినను రాలదే అన్నాడు. రామాయణి అనేటువంటి మాట అంత మధురమైనది. ఓ రామ నీ నామం ఏమి రుచిరా అని అన్నాడు రామదాసుల వారు. రామ అంటే చాలు ఒక పారవస్యం సిద్ధిస్తుంది. శ్రీరామ అంటే కైవల్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే కావాల్సిందేముంది? అటువంటి రామాయణాన్ని ఎందరూ ఎన్ని రకాలుగా వ్రాసినా కానీ ఇంకా అనేకమైనటువంటి రహస్యాలు తెలియదగినటువంటివి ఉన్నాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు వివిధ దశల్లో రిటర్నింగ్ అధికారులు ఇతర ఎన్నికల సిబ్బంది బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సహాయ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్, ఇతర నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎలక్టోరల్ అధికారులు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవీలత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు స్వీకరణ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు వివిధ దశల్లో ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే అధికారులు, సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ స్వీకరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఎన్నికల కోడ్ అమలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన విధులు అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం, నియమ నిబంధనలను పాటించి ప్రోటోకాల్ అనుసరించి బాధ్యతలను నిర్వర్తించడం వరకు ఆర్ఓ మాన్యువల్ తరచుగా పునశ్చరణ చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 8:55 అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో వేద మంత్రాల నడుమ నిర్వహించారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న కళ్యాణ మండపంలో కోటిలింగేశ్వర స్వామి, భువనేశ్వరి దేవి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణ నడుమ కళ్యాణాన్ని ఆలయ అర్చకులు కొడమంచిలి బ్రదర్స్, చెరుకుపల్లి రవిశంకర్ శర్మ, దెందులూరి సుబ్రహ్మణ్య సీతారామస్వామి బ్రహ్మత్వంలో జరిపించారు. గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ అనంతరం స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. 6 గంటల నుంచి శ్రీ స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన, దివ్య కళ్యాణ మహోత్సవం, నీరాజన మంత్రపుష్పములు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు యలమంచిలి నాగరాజు, వంగ ఉమామహేశ్వరరావు, సుంకర విజయలక్ష్మి, గుదే పార్వతి, కొమ్మిరెడ్డి దేవి పోసమ్మ, గారా విజయకుమారి, సురక్ష్మి, శైలజ, కొడమంచిలి నాగేశ్వరరావు, పలివెల వెంకటరమణ, కార్యనిర్వహణాధికారి బిహెచ్ఆర్వి మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన రాజమహేంద్రవరం ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇవాళ జరిగేటటువంటి ఈ వార్షిక కళ్యాణంతో అంకురార్పణ జరిగి ఎల్లుండి మహాశివరాత్రి, ఆదివారం నాడు శ్రీపుష్పయాగంతో ఈ శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇవాళ జరిగినటువంటి ఈ కళ్యాణంలో స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి శివరాత్రికి కూడా సుమారుగా 30 నుంచి 40 వేల మంది వస్తారనేటువంటి అంచనాతో దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ రోజునటువంటి సాయంకాలం జరిగేటువంటి రథోత్సవంలో కూడా మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదివారం నాడు జరిగేటటువంటి శ్రీ పుష్పోత్సవంతో ప్రతి ఏడాది జరిగేటువంటి వార్షిక కళ్యాణాలు పూర్తవుతాయి. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అరిగేల బాబు నాగేంద్ర ప్రసాద్ గారు మరియు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు అందరి సహకారంతో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది. 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి అయింది. తెల్లవారుజామున 1 గంటకి ఆలయం తెరవబడుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుంది.
ఆ 8వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ప్రత్యేకంగా స్వామివారి ఆలయంలో లింగోద్భవాభిషేకం అన్నది మన దేవాలయంలోనే జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకి స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పోత్సవంతో కళ్యాణ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమానికి వచ్చేసే భక్తులందరికీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, స్థానికుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. కాబట్టి భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. లోక ప్రసిద్ధి అట్లాగా మనం చేసేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం వల్ల ఈశ్వరుడు ఏమిస్తాడయ్యా అంటే అభిషేకం చేసిన ఒక కళ్యాణం చేసిన మామూలుగా మన ఇంట్లో మన అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటే 10 తరాలు ఎదరా 10 తరాలు వెనక వారు కూడా తరిస్తారు అని శాస్త్రవచనం. మార్చి 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ డిమాండ్లపై అన్ని పంటలకు కనీస మద్దతు ధర సేకరణకు చట్టబద్ధ గ్యారంటీ ఇవ్వాలి, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలి, విద్యుత్ను ప్రైవేటీకరణ చేయవద్దు, ఫ్రీ ఫ్రైడ్ స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకులు నినదించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహించారు. ఈ ప్రచార సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటనాయుడు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీ విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు లక్షలాది మంది పాల్గొనే కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీకి మన జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యకర్తలు, రైతుల కూలీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు పాల్గొనే కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పాలిపు రామారావు, జి దుర్గారావు, POW నాయకులు భవానీ, నాగమణి, గౌరమ్మ, సోమయమ్మ, లక్ష్మి, చైతన్య నాయకత్వం వహించారు. కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో 2024 మార్చి 14న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగు కిసాన్ మహాపంచాయతీని జయప్రదం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు లక్షలాది మంది ఆ యొక్క సభలో పాల్గొనున్నారు. కావున దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ బొమ్మ సెంటర్లో అలాగే గోకవరం బస్టాండ్ వరకు ప్రదర్శన జరుపుతూ ఈ యొక్క ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. రాజమండ్రి రూరల్ కాతేరు మల్లయ్యపేట శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వందలాది ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం, భారత్ రైస్ పప్పులు, భారత్ ఆటా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం బీజేపీ నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నెల వెంకటలక్ష్మి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపి యేసు, సీనియర్ నాయకులు కొల్లి నరసింహారావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దత్తు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పేద మధ్య తరగతి మహిళలకు లబ్ధి చేకూరేలా ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ తో ప్రతి సిలిండర్పై 300 సబ్సిడీ ఇస్తున్నందున ఈ పథకాన్ని ప్రతి మహిళలు ఉపయోగించుకోవాలన్నారు. రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ ప్రధాని ప్రతి ఇంటి మహిళకు గ్యాస్ కనెక్షన్లు ఉండాలని ఉజ్వల పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. వీర వీరాంజనేయులు, రుతుల చిన్నబాబు, పిచ్చుక రాంబాబు, తాడి కోటేశ్వరరావు, వర్ధిని, గోరంట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 14 తర్వాత అనేది ఒక చరిత్రలో నిలబడుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందాక దత్తన్నగా చెప్పినట్టు మహిళల ఆత్మగౌరవం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మహిళలకు అభ్యున్నతికి, మహిళల సాధికారతకి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క కృషి ఉజ్వల గ్యాస్. ఒకప్పుడు నేను డ్వాక్రా సంఘంలో ఉన్నాను. డ్వాక్రా సంఘంలోనూ ఆ రోజు వాజ్పేయి గారు దీపం పథకం
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణ ఆర్థిక స్థితిగతులు మార్చే కోఆపరేటివ్ సొసైటీ. రాజమహేంద్రవరంలో 16వ బ్రాంచ్ ఘనంగా ప్రారంభం. మహిళలను అన్ని రంగాల్లో మరింతగా ప్రోత్సహించాలి. గోరంట్ల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు. భూపాలపట్నంలో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలి. వైసీపీలో చేరిన మాజీ మంత్రి కార్పొరేటర్ మెరపల దంపతులు. ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆడిపోసుకుంటే పదవులు రావు. వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ సెల్ నాయకుల ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.